నమస్కారం. అందరూ బాగున్నారా? దోస అంటే ఇష్టపడని వాళ్లుండరు కదా. అయితే ఇంట్లో దోస చేసేటప్పుడు చాలామందికి ఎదురయ్యే సమస్య ఒక్కటే, దోస పెనమీద అతుక్కుపోవడం. అప్పుడు వెంటనే మనం చేసే పని పెనాన్ని గట్టిగా తోమేయడం. కాని ఇలా మాటిమాటికి పెనాన్ని బలంగా తోమితే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఈ విషయం గురించే మాట్లాడుకుందాం. తరచుగా పెనాన్ని తోమితే కలిగే పరిణామాలు ఏంటో చూద్దాం. ముఖ్యంగా ఇనప పెనాల విషయానికొస్తే వాటికి సహజంగా ఒక నాన్ స్టిక్ పొర తయారవుతుంది. దీన్నే సీజనింగ్ అంటారు. నూనె వేడి అవ్వడం వల్ల ఈ పొర ఏర్పడుతుంది. మీరు పెనాన్ని బలంగా తోమితే ఈ సీజనింగ్ పొర మొత్తం పోతుంది. అప్పుడు పెనం యొక్క రంధ్రాలు మళ్లీ తెరుచుకుని దోసపిండి వాటిలోకి చేరి గట్టిగా అతుక్కుపోతుంది. నాన్ స్టిక్ పెనాలకు కూడా గరుకైన పీచుతో రుద్దితే పైనున్న నాన్ స్టిక్ కోటింగ్ దెబ్బతింటుంది. దానివల్ల కూడా దోస అతుక్కుపోవడం మొదలవుతుంది. కాబట్టి దోస పెనాన్ని శుభ్రం చేసేటప్పుడు ఎప్పుడు మెత్తని స్పాంజ్ లేదా గుడ్డను మాత్రమే ఉపయోగించండి. ఎక్కువ గట్టిగా తోమకండి. అవసరమైతే కొద్దిగా వేడి నీళ్లు వాడండి. శుభ్రం చేశాక పెనం పూర్తిగా ఆరాక దానిపై కొద్దిగా నూనె రాసి నిల్వచేస్తే మీ పెనం ఎప్పటికీ నాన్ స్టిక్ లాగే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దోస పెనం నాన్ స్టిక్గా ఉండాలంటే తోమడం కాదు, సరైన పద్ధతిలో శుభ్రం చేయడమే ముఖ్యం. ఈ చిట్కా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.